ఫ్రెండ్స్ మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? ఇండక్షన్ స్టవ్ పర్చేజ్ చేసుకుందామంటే ఆన్లైన్లోని ఆఫ్లైన్లో కూడా అవైలబిలిటీ లేదు కదా. అందు గురించే మీకోసం తీసుకొచ్చాను ఎలక్ట్రికల్ కుక్కర్ అన్నమాట. సో మనకి ఎలక్ట్రికల్ కుక్కర్స్ అన్నీ కూడా ఒకే విధంగా అయితే ఉండవు. ఇందులో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూతో పాటుగా మీకు బయింగ్ గైడెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీ డబ్బులు సేవ్ చేసుకోవడంతో పాటుగా ద బెస్ట్ కుక్కర్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మెయిన్ వచ్చినప్పటికీ ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే తెలిస్తే సరిపోదు కదా, మన ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియాలంటే మీ వంతు సహాయం కింద ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడంతో పాటుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా ఎక్కువ మంది ఈ కంటెంట్ అయితే తెలుసుకుంటారు అన్నమాట. సో ఈ ఒక్క హెల్ప్ అయితే మీ సైడ్ నుండి చేసి పెట్టండి. ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ 2 టైప్స్ అని చెప్పేసి. ఫస్ట్ వచ్చినప్పటికి బేసిక్ రేంజ్ కుక్కర్ అనమాట. దీని గురించి చూద్దాం. ఈ బేసిక్ రేంజ్ కుక్కర్లో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఏమీ కూడా ప్రొవైడ్ చేయడు. ఓన్లీ 2 మోడ్స్ అయితే ఉంటాయి. మన కుక్ మోడ్ అని చెప్పి అలాగే వామ్ మోడ్ అని చెప్పేసి అలా బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ కుక్కర్స్ ఉపయోగించుకొని ఓన్లీ స్ట్రీమింగ్ మాత్రమే చేసుకోగలుగుతాం. అంతే తప్ప కర్రీస్ కానీ వేరే పనులు ఏమీ కూడా ఈ కుక్కర్స్లో చేసుకోలేమన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే మన ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద ఉపయోగించే కుక్కర్స్లో ఏ విధంగా స్ట్రీమింగ్ చేసుకోగలుగుతాం ఆ విధంగా స్ట్రీమింగ్ చేస్తాం తప్ప మనం వేరే పనులు ఏమీ కూడా వీటిలో చేసుకోలేమన్నమాట. పెద్దవాళ్ళకి కానీ లేకపోతే ఫస్ట్ టైం కుక్కర్ యూజ్ చేస్తున్నాం, అది కూడా ఓన్లీ రైస్ కానీ దాల్ కానీ స్ట్రీమింగ్ మాత్రం యూజ్ చేస్తాం అనుకుంటేనే వీటిని పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి కూడా చాలా బడ్జెట్లో వస్తాయి అన్నమాట. 1 లీటర్ వచ్చినప్పటికీ అప్రాక్సిమేట్లీ మీకు 1100 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇది హైయెస్ట్ లీటర్ అనుకుంటే 3.5 లీటర్స్ అయితే ఇవి ఉండడం జరుగుతుంది అన్నమాట. అయితే మీరు ఈ బేసిక్ రేంజ్ కుక్కర్ పర్చేజ్ చేసుకోవాలంటే మినిమం 1.5 లీటర్ అనేటువంటి కుక్కర్ పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప అంతకుమించి తక్కువ కుక్కర్ పర్చేజ్ చేసుకున్న తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి మీ డబ్బులు అయితే వేస్ట్ అవడం జరుగుతుంది. అలాగే లోకల్ మీడ్ కుక్కర్స్ కూడా ఉంటాయి. లైక్ మన రాజస్థాన్ బజాజ్ పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ టైప్ అయితే పర్చేజ్ చేసుకోకండి. వాటి వల్ల మన ఫుడ్ కుక్ అవ్వదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అలాగే కరెంట్ షాకులు కూడా కొడతా ఉంటాయి అన్నమాట. అందు గురించి మీరేం చేస్తారంటే బ్రాండెడ్ మాత్రమే పర్చేజ్ చేసుకోండి. అలాగే మనకి లోపల కాయిల్ అయితే ఉంటుందన్నమాట. ఈ కాయిల్ అనేటువంటి హీట్ అవ్వాలి. ఏదైతే మనకి ఇన్ఫ్రారెడ్లో హీట్ అవుతుందో ఆ విధంగా హీట్ అయ్యాక మాత్రం పైన కుకింగ్ అనేటువంటిది అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే బేసిక్ రేంజ్ కుక్కర్స్లో కూడా మనకి లోపల గిన్నెలు అనేటువంటివి ఉంటాయి కదా, ఈ గిన్నెలో కూడా మనకి డిఫరెంట్ మెటల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీటి గురించి నేను మీకు ముందైతే మాట్లాడతాను. సో ఆ మెటల్ ఆధారంగా కూడా మనకు ప్రైజెస్ అనేటువంటి పెరగడము తగ్గడము ఇటువంటి అయితే ఉంటాయి అన్నమాట. అయితే చాలామంది ఏమనుకుంటారంటే లోపల ఉన్నటువంటి కాయిల్ మీద చేయి పెడితే ఏమీ కాదు అనుకుంటారు. బట్ చెప్తున్నాను కదా, కాయిల్ మీద చేయి పెడితే మాత్రం తోలు ఊడొచ్చేస్తుంది. కరెంట్ షాక్ అయితే కొట్టదు, కానీ అది చాలా ఎక్కువ హీట్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే కాయిల్స్ వచ్చినప్పటికీ బేసిక్గా 800 వాట్స్ దగ్గర నుండి అబవ్ అయితే ఉంటాయి, 2500 వాట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. మీరు మినిమం 1000 వాట్స్ అనేటువంటి పర్చేజ్ చేసుకోండి. మీ బడ్జెట్లోని ద బెస్ట్ అండ్ ఫాస్ట్గా కుకింగ్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది కంప్లీట్గా బేసిక్ రేంజ్ కుక్కర్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ మనం చూడాల్సింది స్మార్ట్ కుక్కర్ గురించి. ఇందులో మనకి ఏంటంటే లాట్ ఆఫ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటిని ఉపయోగించుకొని మనకి రైస్ దాల్తో పాటుగా బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. పైగా డిస్ప్లే ప్రొవైడ్ చేస్తాడనమాట. దీనివల్ల మనం మాన్యువల్గా టెంపరేచర్ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏదైతే మనకి ఇండక్షన్ స్టవ్స్లో టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటాం ఆ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఇండక్షన్ స్టవ్లో చేసుకున్న విధంగా ఈ కుక్కర్లో చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అన్నీ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం చేసుకోవచ్చు, బట్ కొంత లిమిటేషన్ అనేటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. పవర్ కూడా మనకి నార్మల్ కుక్కర్తో అంటే బేసిక్ కుక్కర్తో కంపేర్ చేసుకుంటే ఈ స్మార్ట్ కుక్కర్లో కొంచెం లెస్ పవర్ కన్జంప్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. దీని లోపల యూజ్ చేసే కాయిల్ ఏదైతే ఉంటుందో కొంచెం ప్రీమియం కాయిల్ అయితే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. దీని గురించి మనకి లెస్ పవర్ కన్జంప్షన్తో పాటుగా ఫాస్ట్గా కుకింగ్ అనేటువంటిది అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే లోపల గిన్నెలు అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, బౌల్స్. ఇది కూడా మన బేసిక్ రేంజ్ కుక్కర్లో ఏవైతే గిన్నెలు ఉంటాయో సేమ్ మెటల్ అయితే వీటిలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చినప్పటికీ ఎవరు బాగా సెట్ అవుతాయంటే ఎవరికైతే ఆ సెట్టింగ్స్ గురించి కొద్దిగా అవగాహన ఉంటుందో వాళ్ళకి చాలా బాగా కుకింగ్ చేసుకోవచ్చు. అసలు జీరో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకైతే మాత్రం వాటి వల్ల అంత ఉపయోగం అయితే ఉండదు, మనీ కూడా వేస్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. అదేం బ్రహ్మ విద్య కాదు, ఒకసారి చూస్తే పట్టేసుకోవచ్చు, అంత సింపుల్గానే ఉంటాయి. కాకపోతే ప్రైస్ వచ్చేటప్పటికి ఏంటంటే కొద్ది ఎక్కువ అయితే ఉంటుంది కంపేర్ టు బేసిక్ కుక్కర్స్ అన్నమాట. మన స్టార్టింగ్ ఇందులో 3 లీటర్ అయితే ఉంటుంది. 3 లీటర్ మన బ్రాండ్ బట్టి 5000, 6000, 7000 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. 3 లీటర్ నుండి మనకి అప్రాక్సిమేట్లీ 12 లీటర్ వరకు అయితే ఉంటుంది. బట్ మన ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అంటే మనకి 3 లీటర్, 6 లీటర్, 8 లీటర్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది. 12 లీటర్ వచ్చినప్పటికీ కొన్ని స్టోర్స్లో మాత్రమే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. మీ నీడ్ ఆధారంగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు స్మార్ట్ కుక్కర్ పర్చేజ్ చేసుకోవాలంటే మినిమం 6 లీటర్ ఉన్నటువంటి పర్చేజ్ చేసుకోండి. మీ అన్ని నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. ఇది కంప్లీట్గా మనకి ఈ కుక్కర్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, అలాగే కుక్కర్స్ గురించి. అలాగే మనకు లోపల పాత్రలు అయితే ఉంటాయి కదా, గిన్నెలు. సో ఈ గిన్నెల యొక్క మెటల్ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మనకి గిన్నెలు వచ్చేటప్పటికి ఏంటంటే 3 మెటల్స్లో వీళ్ళైతే సేల్ చేస్తారు. ఫస్ట్ వచ్చేటప్పుడు అల్యూమినియం అన్నమాట.
చాలా చోట్ల మనకి సేవండి లైక్ వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ అల్యూమినియం వల్ల మెయిన్ ఏంటంటే ఫాస్ట్గా ఫుడ్ అయితే కుక్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే హీట్ని బాగా అబ్జర్వ్ చేస్తుందని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. సో దాని గురించి ఫాస్ట్గా కుక్ అవుతుంది, అలాగే ఫుడ్ కూడా ఈవెన్గా కుక్ అవ్వడం జరుగుతుంది అనమాట. పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం లెస్ అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మెయిన్ కాన్ వచ్చినప్పటికీ ఈ అల్యూమినియం ఫుడ్లో బ్లెండింగ్ అవుతుంది అనమాట. చాలామంది చెప్తారు అల్యూమినియం పాత్రలో మీరు ఫుడ్ వండుకోకండి, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి డాక్టర్స్ కానీ అందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇది మెయిన్ కాన్ వచ్చినప్పటికీ. అలాగే చాలా తక్కువ ప్రైజ్లోనే ఇదైతే అవైలబుల్ వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఏ పాత్ర అయితే ఏంటి అన్నట్టుగా వీటిని పర్చేస్ చేసుకుంటారు. బట్ నేనైతే మాత్రం ఇంకా తప్పదు అంటేనే తీసుకోండి, లేకపోతే అల్యూమినియం పాత్రని స్కిప్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ సెకండ్ మెటల్ వచ్చినప్పటికీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉంటుంది. ఇది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఉన్నటువంటి కుక్కర్స్ కొంచెం ప్రైజ్ అనేటువంటి ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఫుడ్ కూడా మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది కంపేర్ టు అల్యూమినియం అన్నమాట. ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటిది వెంటనే హీట్ అనేటువంటి అబ్జర్వ్ చేసుకోదు అనమాట. కొద్దిగా టైం తీసుకోవడం వల్ల పవర్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే తీసుకుంటుంది. అది కూడా భారీగా ఉండదు, కొద్దిగా ఎక్కువ అనేటువంటి తీసుకుంటుంది. బట్ ఫుడ్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే మెయిన్ కాన్ వచ్చినప్పటికీ ఇవైనా పోయి మళ్ళీ మనం వీటిని పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం కాస్ట్ అనేది అల్యూమినియంతో కంపేర్ చేసుకుంటే కొద్ది ఎక్కువ సైడే ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి నాన్ స్టిక్స్. మీకు రియాలిటీ చెప్పిన ఈ నాన్ స్టిక్ గిన్నెలు ఏవైతే ఉంటాయి రియల్ నాన్ స్టిక్ అయితే కాదు, లోపల అల్యూమినియం ఉంటుంది, పైన నాన్ స్టిక్ పోత అనేటువంటి వేస్తాడనమాట. సో ఇది కూడా మనకి హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే ఫుడ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, అలా ఈవెన్గా కూడా కుక్ అవ్వడం జరుగుతుంది. లెస్ పవర్ కన్జంప్షన్ అయితే ఈ ఉన్నటువంటి కుక్కర్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఫుడ్ కుక్ చేస్తున్న టైంలో మెట్ల గరిటెలు అయితే యూజ్ చేయకూడదు. దీనివల్ల నాన్ స్టిక్ అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ వుడ్ గరిటెలు కానీ లేకపోతే ప్లాస్టిక్ గరిటెలు మాత్రం యూజ్ చేసుకోవాలి. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. అయితే ఈ 3 టైప్ మెటల్స్లో ఏది బెటర్ అంటే మాత్రం మీకు అర్థమైంది కదా, స్టెయిన్లెస్ స్టీలే బెటర్ అనమాట. వీటి వల్ల మన హెల్త్ బెటర్ అయితే ఉంటుంది, అలాగే ఫుడ్ కూడా కొంచెం మంచిగా అయితే కుక్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, స్మార్ట్ కుక్కర్ పర్చేజ్ చేసుకున్నా బేసిక్ కుక్కర్ పర్చేజ్ చేసుకున్నా సరే ఈ గేజ్ అనేటువంటి చూడాలి. చాలా అట్లా ఏంటంటే సింగిల్ మాత్రమే ఉంటుంది, బట్ మనకి డబుల్ గేజ్ అనేటువంటిది ఉండాలి. బయటికి ఉంటుంది, లోపలికి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే స్టీమింగ్ అనేటువంటి అసలు బయటకు పోదు, అలాగే సెగ ఏదైతే ఉంటుందో అది మనం బయటికి తగలకుండా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. మన చేతిలో పట్టుకున్నా సరే కుకింగ్ టైంలో మనకు కొద్దిగా కూడా హీట్ అనేటువంటి చేతిగా టచ్ అవుతుంది, అంత కంఫర్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల మన క్లిప్స్ పట్టుకొని పైకి లేపుతున్నప్పుడు కూడా మనం సింపుల్గా అయితే క్యారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గేజ్ కూడా చెక్ చేసుకుంటా ఉండండి. దాని తర్వాత ఓట్స్ మాట, ఎంత ఎక్కువ నెంబర్ ఓట్ ఉంటుందో అంత ఫాస్ట్గా కుక్ అనేటువంటి అవడం జరుగుతుంది అనమాట. నా రికమెండెడ్ ఏంటంటే బేసిక్ రేంజ్ కుక్కర్స్ మీరు పర్చేజ్ చేసుకుంటున్నారనుకోండి 1000 వాట్ అనేటువంటి సరిపోతుంది అనమాట, మంచిగా కుకింగ్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు స్మార్ట్ కుక్కర్స్ అయినా పర్చేజ్ చేసుకుంటున్నారనుకోండి అబౌవ్ 1500 వాట్ ఉన్నటువంటి పర్చేజ్ చేసుకుంటే మీకు దాని లీటర్స్ ఆధారంగా మీకు ఫాస్ట్గా కుకింగ్ అనేటువంటి అవడం జరుగుతుంది. ఎందుకంటే స్మార్ట్ కుకింగ్లో ఓన్లీ స్టీమింగ్ కాదు, కర్రీస్ అన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వాట్ ఉండే విధంగా అయితే చూసుకోండి. అలాగే మళ్ళీ చెప్తున్నా బ్రాండెడ్ మాత్రం పర్చేజ్ చేసుకోండి. ఇది టోటల్గా బయింగ్ గైడెన్స్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనం దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చూసినట్టయితే దీన్ని నేను 3 days బ్యాకే అన్బాక్స్ చేసి చాలా ఇన్డెప్త్గా అయితే యూజ్ చేశాను అనమాట. బాక్స్లో వచ్చే కంటెంట్ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఈ కుక్కర్ అయితే వస్తుంది. టోటల్గా 4 కలర్స్ అనుకుంటా అవైలబుల్ అయితే ఉంది. ఈ కలర్ నాకు నచ్చిందని చెప్పేసి పర్చేజ్ చేశాను అనమాట. మెయిన్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ కూడా బాగా సెట్ అవుతుంది అనేసి ఈ కలరే పర్చేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2 గిన్నెలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 2 బౌల్స్. ఇది మనకి 2.8 లీటర్స్ వస్తుంది అనమాట. ఇదేం మనకి స్టెయిన్లెస్ స్టీల్ అయితే కాదు, అలాగని చెప్పేసి ఇది మనకి నాన్ స్టిక్ కూడా కాదు అనమాట, ఓన్లీ అల్యూమినియంతో రావడం జరుగుతుంది. సో మన క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. సేమ్ మోడల్లోనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. వీగార్డ్ కంపెనీ ఉండే దాని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ నేను పర్చేజ్ చేసే టైంకి అది అవైలబుల్ లేదన్నమాట, పర్చేజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు అల్యూమినియం ఉన్న పర్వాలేదు అనుకుంటే వీటిని పర్చేజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన బాక్స్లో వచ్చేటప్పటికి స్టెయిన్లెస్ స్టీల్ ఈ మూత అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో డ్యూరబిలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. ఈ పక్కన మన హోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, దీంట్లో స్ట్రీమింగ్ అయితే బయటకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఓకేనా. దాని తర్వాత మనకి ప్లాస్టిక్ గరిటె అయితే ప్రొవైడ్ చేస్తారు బాక్స్లోనే. డ్యూరబిలిటీ అంతా బాగానే ఉంది, కాకపోతే రైస్ మనం కింద నుండి కలితేస్తున్నప్పుడు లైట్గా బెండ్ అవుతుంది అనమాట. మీకు లాంగ్ రన్లో అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. మీరు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోండి, కాకపోతే ఫర్దర్గా మీరు మంచి ప్లాస్టిక్ గరిటె కానీ లేదా వుడెన్ గరిటె అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కప్పు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 160 ml వాటర్ అయితే నింపుకోవచ్చు. మంచి డ్యూరబిలిటీతో రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ పక్కన 1/4, 1/2 అలాగే 3/4 అని చెప్పేసి కప్పు మనకి రైస్ మెజర్మెంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రేక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి డ్యూరబిలిటీతో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనం పైకి తీసుకోవడం కోసము ఈ రింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇది వచ్చేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్తో రావడం జరుగుతుంది, అల్యూమినియం అయితే ఏమీ కూడా కాదు అనమాట. దాని తర్వాత మనకి
పవర్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హై డ్యూరబిలిటీతో మంచి క్వాలిటీ పవర్ కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా బాక్స్ లోపల వచ్చేటప్పుడు కంటెంట్ చూసినట్టయితే ఇంతకు మించి బాక్స్లో ఏమీ కూడా రాదన్నమాట. నెక్స్ట్ ఈ కుక్కర్ విషయానికి వచ్చినట్టయితే ఇది వీగర్ నుండి అయితే వస్తుంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఇదే మనకి స్మార్ట్ కుక్కర్ అయితే కాదు, బేసిక్ కుక్కరే. ఇది మనకు 2.8 లీటర్తో వస్తుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 3600 రూపాయలు అయితే ఉంది. మీరు ఒకవేళ 2 లీటర్ కుక్కర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే ఇదే ఫస్ట్ ప్లేస్ అయితే వస్తుంది అనమాట. సరే అంత బాగుంది కదా అని చెప్పేసి పర్చేస్ చేశాను. పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది ముందైతే మాట్లాడదాం అన్నమాట. సో మన బేసిక్ రేంజ్ కుక్కర్, దీంట్లో 2 మోడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కుకింగ్ మోడ్ అలాగే వామ్ మోడ్ అయితే ఉంటుంది. సెంటర్లో బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పక్కన మనకి పవర్ కోడ్ కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకెక్కడ ఎటువంటి బటన్స్ కానీ ఏమీ కూడా దీంట్లో రావట్లేదు అనమాట. కింద వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ స్టాండ్స్ ఏవైతే ఉంటాయో మంచి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతా కూడా హై క్వాలిటీ సైడే ఈ కుక్కర్ అయితే ఉండడం జరిగింది అనమాట. అలాగే గేజ్ విషయానికి వచ్చినట్టయితే డ్యూయల్ గేజ్తో రావడం జరుగుతుంది. సో లోపల మనం కుక్ అవుతున్నప్పుడు చేతిలో పట్టుకున్నా సరే కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది తప్ప వేడిగా ఉంది లేదా వామ్గా ఉంది అన్న ప్రాబ్లం ఏమీ కూడా ఈ కుక్కర్లో అయితే లేదన్నమాట. అలాగే మన చేతితో పట్టుకున్నప్పుడు గ్రిప్స్ ఏవైతే ఉంటాయి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి పడిపోతుంది అన్నదైతే ఏమీ లేదన్నమాట. అలా వెయిట్ కూడా హెవీ ఫీల్ అనిపించేలాగా ఈ గ్రిప్స్ అయితే లేవన్నమాట. మంచిగా అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే లోపల కాయిల్ ఏదైతే ఉంటుందో చాలా పెద్ద కాయిల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డ్యూరబిలిటీతో ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. అలా సెంటర్లో ప్రొవైడ్ చేసిన స్ప్రింగ్ కూడా హై డ్యూరబిలిటీ స్ప్రింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. టోటల్గా చెప్తున్నాను కదా, మంచి క్వాలిటీతోనే ఈ కుక్కర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీని ఒక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ కుక్కర్ను ఉపయోగించుకొని నేను రైస్, దాలు, శనగలు ఇవన్నీ కూడా కుక్ చేశాను అనమాట. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. మనకి రైస్ వచ్చినప్పటికి నియర్లీ 8 మినిట్స్ అయితే కుక్ అయిపోయింది. దాల్ వచ్చినప్పటికి 7 మినిట్స్ అయితే కుక్ అయింది అనమాట. శనగలు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంది. అప్రాక్సిమేట్లీ 11 to 12 మినిట్స్లో అయితే కుక్ అయింది అనమాట. ఓవరాల్గా మనకి కుకింగ్ స్పీడ్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా 3600 రూపాయల బడ్జెట్లో మంచి కుకింగ్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1000 వాట్స్తో వస్తుంది. అలాగే 5 years వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీకు 3600 రూపాయల బడ్జెట్లో 2.8 లీటర్ కుక్కర్ కావాలంటే దీన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఇది మీకు దొరకకపోతే దీని ప్లేస్లో పానాసోనిక్ అయితే ఉంది, అది పర్చేజ్ చేసుకోండి. అది మనకు ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, లింక్స్ అనేవి మధ్యలో వస్తుంది అనమాట. మీకు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా దీని యొక్క అన్బాక్సింగ్, అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి. ఇంకా మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు హై బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.